Hello team. So today one more success story. So one of my student, so Lily, so she got selected with Cognizant with a recent package, and basically Lily, she came from Srikalahasti, so with a lot of expectations and lot of trust. The trust we fulfilled and she got succeeded, and now let us go how the journey would be continued. So, hi Lily. Hi sir, How are you, Amma? I'm good sir. Nice to hear that. So, మీరు మంచి కంపెనీలో ప్లేస్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you sir. సో చెప్పండి లిల్లీ, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు ఎస్వి ప్రొఫెషనల్స్ తో? Yes sir, యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వచ్చి నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను అనమాట. ఇట్స్ జస్ట్ నార్మల్ స్టార్ట్అప్ కంపెనీ. సో దేర్ అక్కడ ఒక హెచ్ఆర్ ఉన్నారు. సో ఆమె నాకు ఎస్వి ప్రొఫెషనల్ సజెస్ట్ చేశారు అనమాట. సో తను కూడా మా స్టూడెంట్ ఏంటి? అవును సార్. అవునా? సో ఇక్కడే ట్రైనింగ్ తీసుకుంది ఆమె కూడా. ఓకే, హెచ్ఆర్ గా. మళ్ళీ తను కూడా మంచిగా కంపెనీలో ప్లేస్ అయింది, మంచిగా వచ్చింది. సో అండ్ దెన్ ఇంకా తను ఎస్వి ప్రొఫెషనల్ గురించి లైక్ ట్రైనింగ్ ఎలా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇంకా టాప్ ఎంఎన్సి కంపెనీస్ లో ప్లేస్ చేస్తారని చెప్పి ఇలా అంతా నాకు బాగా చెప్పింది అనమాట. సో నేను ఇంకా లైక్ సోషల్ మీడియా మొత్తం ఇన్స్టా ఇవన్నీ కూడా నేను వెళ్ళి చూసాను. సో నాకు నచ్చింది. సో డైరెక్ట్లీ లైక్ వితౌట్ ఎనీ థాట్, సెకండ్ థాట్ ఐ కేమ్ హియర్. రిజైన్ చేసి వచ్చేసారా? అవును సార్. నైస్. ఐ కేమ్ హియర్. అంటే మీకు అంటే ఇంకా లైక్ ఇనిషియల్ డెమో కూడా వినకుండా డైరెక్ట్ వచ్చేసారా ఇంకా? అవును సార్. సూపర్. నైస్. మీ ఫస్ట్ మీ ఫ్రెండ్ హెచ్ఆర్ కి థ్యాంక్స్ చెప్పండి. yes sir, sure. ఎందుకంటే మనకు కరెక్ట్ వేస్ చూపించడం కొంచెం ఇంపార్టెంట్. మన మంచి ఫ్రెండ్స్ మనం మంచి కోరుకుంటారు. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. గుడ్. సో శ్రీకాళహస్తిలో ఎక్కడమ్మా? విశాలక్ష్మి నగర్ సార్. సో తిరుపతి కదా శ్రీకాళహస్తి అంటే? తిరుపతి దగ్గరలో. ఓకే. కాలేజీ స్కిమ్స్ బి స్కూల్ సార్. ఓ, మీరు మాస్టర్స్ చేస్తారు, ఎంబీఏనా? ఎంబీఏ ఫైనాన్స్. సూపర్. ఎంబీఏ ఫైనాన్స్ విత్ బీకామా? బీకామ్ విత్ ఎంబీఏ ఫైనాన్స్. నైస్. గ్రాడ్యుయేషన్ కూడా అక్కడేనా? అవును సార్. ఓకే. శ్రీకాళహస్తిలోనే ఆక్స్ఫర్డ్ డిగ్రీ కాలేజ్. ఓకే. నైస్. సో కాలేజెస్ అక్కడ శ్రీకాళహస్తి, ఎందుకంటే అది మీ హోమ్ టౌన్, కంఫర్టబుల్, అది వేరు. మరి హైదరాబాద్ కి వచ్చారు, ఇక్కడ మొత్తం డిఫరెంట్ ఉంటది కదా. అవును సార్. సో ఎలా అడ్జస్ట్ అయ్యారు అసలు? ఏంటి ఇనిషియల్ గా ఇబ్బంది అయిందా? ఏమనిపించలేదు సార్. అంటే అంత పెద్ద తేడా హైదరాబాద్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీబడి, ఐ థింక్ సో. కదా. ఎక్కువ మీకు మోస్ట్ లైక్ ఇంట్రెస్టింగ్ గా రియల్ గా అరే ఎస్వి ప్రొఫెషనల్స్ లో వీళ్ళు ఇది చాలా బాగుంది అని మీరు చెప్పే థింగ్స్ లో మీ వరకు యాజ్ ఎ స్టూడెంట్ గా? ఇప్పుడు ఎందుకంటే స్టూడెంట్ చాలా మందికి వాళ్ళకి లైక్ ఇన్స్టిట్యూట్స్ అంటే మీకు కూడా తెలుసు ఎట్లా అంటే సింగిల్ మ్యాన్ షోస్ ఉంటాయి, సింపుల్ ఏదో చెప్తాం ఏదో చేస్తామని. కానీ ఇక్కడ మీరు చూసిన దానికి తేడా ఏంటి? లైక్ అంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తారు, జస్ట్ లైక్ క్లియర్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకా నాకు కమ్యూనికేషన్ లో నాకు కొంచెం ఇబ్బంది ఉండేది, లైక్ ఇంగ్లీష్ లో మాట్లాడడం ఇలా అంతా. సో ఇంకా పర్టికులర్ గా కమ్యూనికేషన్ క్లాసెస్ అని కూడా పెట్టారు. సో నేను ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాను నా కమ్యూనికేషన్ స్కిల్స్. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అవును సార్. ఓకే, సూపర్. మీరు ఏ బ్యాచ్ అమ్మా? 117 బ్యాచ్ సార్. 117 అంటే ఆఫ్టర్నూన్ మార్నింగ్ బ్యాచ్ అలియా విత్. yes sir. సూపర్. ఎంజాయ్ చేశారా మరి? yes sir. అండ్ ఎవ్రీ యాక్టివిటీ ఒక అది ఉంటుంది. సూపర్. సో కిరణ్ సార్ ఉంటారు ఆఫ్టర్నూన్, ఆయన కూడా యాక్టివిటీస్, కమ్యూనికేషన్. సో ఇక్కడ ఇద్దరు ఎక్స్పర్ట్స్. సో అలియా బీచ్ ఫ్రమ్ హెచ్ఎస్బిసి, కిరణ్ సార్ ఫ్రమ్ రామకృష్ణ మఠ్. వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ లో చాలా మంచి అది చేస్తారు. ఇంకా మీకు లైక్ కంపేర్ టు ద మార్కెట్, అంటే మీరు బయట చూసిన దానికి ఇక్కడికి ఏదన్నా తేడా చెప్పాలనుకుంటే? సార్ యాక్చువల్లీ నేను జాయిన్ అయింది ఇన్స్టిట్యూట్, జస్ట్ లైక్ నాకు ఇంకా బయట ఇంకే తెలియదు. దాని గురించి అని కాదు, ఇన్స్టిట్యూట్ గురించి కాదు, స్పీకింగ్ అబౌట్ మార్కెట్. అంటే చాలా మంది జాబ్ వితౌట్ ప్రిపరేషన్ వెళ్తా ఉంటారు కదా, దాని గురించి. అంటే వితౌట్ మీరు కూడా ప్రిపరేషన్ వెళ్ళి ఉంటారు. సో అప్పటికి ఇప్పుడు మీరు ట్రైన్ అప్ అయిన తర్వాత వెళ్తున్నప్పటికీ తేడా ఏంటి అని అడుగుతున్నాను. ఎస్ సార్, యాక్చువల్లీ నేను ట్రై చేశాను ఇలా అకౌంట్స్ రోల్స్ కానీ వీటికంతా. అప్పుడు నాకు యాక్చువల్లీ అసలు సెల్ఫ్ ఇంట్రో ఇవ్వడానికి చాలా భయపడేదాన్ని, అసలు వర్డ్స్ రావు. అండ్ ఇంకా అకౌంట్స్ మీద కూడా నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు అసలు. అప్పుడు అంత చదివే కానీ నాకు అంతకు లేదనమాట. సో నేను ఇక్కడికి వచ్చి ఇంకా ప్రతిదీ బాగా నేర్చుకున్నాను సార్.
నైస్ అమ్మా. సో రియలీ హ్యాపీ దట్. సో మంచిగా చేసుకో. సో డూ యువర్ బెస్ట్, గ్రో వెల్. ఒక 2 to 3 years మంచిగా వర్క్ చేసుకో. వేరే కంపెనీలో మంచి ప్యాకేజ్ ఇస్తాం, కంటిన్యూ అవ్వడాలి. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా యూ కెన్ విజిట్. Yes, sure. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.